హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇప్పుడు మనము రైతా ఏ విధంగా కలపాలో చూద్దామండి. రైతా బిర్యానీలో అయితే చాలా బాగుంటుంది, వట్టిగా కూడా తినొచ్చు, వైట్ రైస్లో కూడా తినొచ్చు. ఇది ఏ విధంగా కలపాలో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, రైతా కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఒక చిన్న ఆనియను, ఒక టమాటో, చిన్న ముక్క క్యారెట్ చాలు, ఒకటే పచ్చిమిర్చి, ఇందులో సగం కూడా వేసుకున్నా సరిపోతుంది అనమాట, కొద్దిగా కొత్తిమీర. ఇవి చిన్నగా కట్ చేసిన తర్వాత అప్పుడు కలుపుదాం. ఇదిగోండి, ఇవన్నీ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్, టమాటో. నేను క్యారెట్ ఇలా తురుమాను, ఎందుకంటే పెద్ద ముక్కలు అనుకోండి గట్టిగా ఉండి నవల్లేం, పళ్ళకి ఇబ్బంది కదా. ఇదేమో కొత్తిమీర, ఇదేమో పచ్చిమిర్చి. ఇవన్నీ కలిపి ఒక దాంట్లోకి వేసేసుకుందాము. మొత్తం అన్నీ చూపించడానికి విడివిడిగా పెట్టాను. మొత్తం అన్నీ ఒక దాంట్లోకి వేసుకుందాము. అయితే ఇప్పుడు దీంట్లోకి పెరిగేసుకుందామండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేయాలన్నమాట. బిర్యానీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో తగినంతే వేసుకోవాలి. రైతాకి సరిపడా వేసుకోవాలి, సరిపోతుంది. దీన్ని మనం ఇలా మిక్స్ చేసేయడమే. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు, అలానే మరీ ముద్దగా కూడా బాగోద్దు. సరిపడినంత వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా స్పూన్తో జస్ట్ కలిపితే సరిపోతుంది. ఇదండి రైతాకి కావాల్సినవి. కావాలంటే మీరు కీరా దోశ ఉంటుంది కదా, చిన్నగా కట్ చేసి అది కూడా కలుపుకోవచ్చు, బాగుంటుంది. చిన్నగా కట్ చేయాలి ఆ ముక్కలు కూడాను. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఉంటే కలుపుకోవడానికి, తినడానికి బాగుంటుంది. ఇది ఉట్టిది కూడా తినొచ్చు, బిర్యానీలో కలుపుకు తినొచ్చు, మామూలు నార్మల్ రైస్లో కూడా వేసుకుని తినొచ్చు. ఈ విధంగా రైతా కలుపుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.